చెప్పండి గురుగారు, అయితే మొదలు పెడదాం. ఒక్కొక్క రాశితో మొదలు పెడదాం. అంటే దానికి ముందు పంచాంగ శ్రవణంలో శ్రీ విశ్వావసునామ సంవత్సరానికి అధిపతి రవి అంటే సూర్యుడు. సో సూర్యుడు ఏం కమాండ్ చేస్తాడు అంటే స్కిన్ కమాండ్ చేస్తాడు, హార్ట్ కమాండ్ చేస్తాడు, లివర్ కమాండ్ చేస్తాడు, బొక్కలు కమాండ్ చేస్తాడు, కళ్ళు కమాండ్ చేస్తాడు. సో ఈ సంవత్సరము ప్రపంచవ్యాప్తంగా అగ్ని ప్రమాదాల తీవ్రత చాలా ఎక్కువ. సో ఫ్లైట్ యాక్సిడెంట్లు, ట్రైన్ యాక్సిడెంట్లు, షిప్ యాక్సిడెంట్లు ఈ సంవత్సరం ఎక్కువగా ఉండబోతూ ఉన్నాయి. అండ్ మరీ ముఖ్యంగా అగ్ని ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. విడాకుల సంఖ్య ఈ సంవత్సరము కనీసం భారతదేశంలో 20% నుండి 25% పెరగబోతుంది, ఎక్కువగా ఉంటుంది. అండ్ 25 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల మధ్యలో ఉండేటువంటి యువకులు కార్డియాక్ అరెస్ట్ల వల్ల చనిపోయే అవకాశం ఉంది. సో షష్టగ్రహ కూటమి వల్ల ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆర్గాన్లకు సంబంధించి కన్ను, స్కిన్ను, గుండె, లివరు, చర్మము, లంగ్స్కు సంబంధించిన ఏదైనా ఒక మళ్ళా వైరస్ లాంటిది మళ్ళీ ప్రపంచాన్ని బాధించే అవకాశం ఉంది. అలాగే రాజుల మధ్యన, రాష్ట్రాల మధ్యన, దేశాల మధ్యన యుద్ధ వాతావరణం ఉంటుంది. సో పెద్ద పెద్ద ముఖ్యమంత్రులు లేదా మాజీ మంత్రులకు కారాగార వాసాలు లేదా జైలుకు వెళ్ళేటువంటి యోగాలు జైలుకు వెళ్ళే యోగాలు లేదా ప్రాణగండాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా, అలాగే సునామీ హెచ్చరికలు ఎక్కువగా ఉంటాయి. ప్లస్ నగరాల్లో వర్షపాతం ఎక్కువగా ఉంటుంది. అంటే కొండ ప్రాంతాల కంటే కూడా నగరాల్లో ఎక్కువగా వర్షం పడడం వల్ల వరదలు ఏర్పడే అవకాశం ఉంది నగరాల్లో. మంచి పరిణామాలు ఏమైనా ఉన్నాయా వేణుస్వామి గారు? మంచి పరిణామాలు అంటే ఎరుపు రంగు పంటలు విపరీతంగా పండుతాయి. ఎరుపు రంగు పంటలు విపరీతంగా పండుతాయి. హిందూ మతం యొక్క ప్రాముఖ్యత ఈ సంవత్సరం చాలా విశేషించి అభివృద్ధిగా ఉంటుంది. అది అన్నిటికంటే గొప్ప విషయం ఏమిటంటే ఆడవారికి సంబంధించిన అభివృద్ధి ఈ సంవత్సరం ఎక్కువగా ఉంటుంది. శుభం, చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఇంతకుముందు అంటే పొలిటికల్గా కానీ ఏ రకంగా తీసుకున్నా ఆడవారికి కమాండింగ్ ఎక్కువగా ఉంటుంది, వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఆడవారికి దొరికే అవకాశాలు అంటే పదవులు కానీ ఉద్యోగాలు కానీ వాటి సంఖ్య ఈ సంవత్సరం చాలా ఎక్స్ట్రీమ్ పెరిగేటువంటి అవకాశం ఉంది ఆడవారికి సంబంధించి. సో ఓవరాల్గా ఇవి మొత్తం సంవత్సర ఫలితాలు అంటారు వీటిని.